నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఆరవ్ శ్రీధర్ కి సంబంధించిన ఇష్యూ, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఇంకా కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొత్త వీడియోలు వస్తున్నాయి, అలాగే కొత్త ఎఫ్ఐఆర్లు బయటపడుతూ ఉన్నాయి, వీణాకి సంబంధించినవి కూడా. సో అది మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏంటి సార్, అసలు మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో మాట్లాడారు, విన్నాం అది. సో ఏంటి అసలు కేసు అప్డేట్ ఏంటి, ఎటువైపు నుంచి అసలు కరెక్ట్ గా ఉంది, కన్క్లూజన్ ఎక్కడ దొరికిద్ది అనేది ఒక ఐడియా రావట్లేదు. అంటే కొంత పిక్చరైజేషన్ వచ్చింది కానీ నిన్నటి దాకా వీణా పరిస్థితి ఏంటి, అసలు మెంటల్ స్టెబిలిటీ అంటే ఆవిడ నిన్నటి దాకా నేను సరే ఎక్కడో అంటే ఆవిడకి చట్టం తెలియకపోయినా ఆవిడ చేసేదే న్యాయం అనుకుంటుందేమో అని నేను అనుకున్నాను. బట్ ఇవాళ కట్ చేస్తే పొద్దున్న ఆవిడ పాత ఫస్ట్ మొగుడు మీద ఎఫ్ఐఆర్ పెట్టడం, 498A కేసు. సీరియస్లీ ఫస్ట్ ఆల్రెడీ పెళ్ళయిందా? పెళ్ళైంది 2018లో పెళ్ళైంది. 2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి సో ఇంకా ముందు ఒక నెల రోజులు కాపురం చేసాం మేము. ఆ తర్వాత అతను నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. అందుకని ఇంకేవో రాసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టింది. సో 498A పెట్టిన తర్వాత ఇప్పుడు అది పెళ్లి కాదు, అదేదో ఎంగేజ్మెంట్ అది అని చెప్తుందంట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే దానికి 498A పెట్టరు. 498A పెట్టారంటే అఫిషియల్లీ ఈజ్ ద హస్బెండ్. దాంట్లో క్లియర్ కట్ గా రాశారు కంప్లైంట్ లో కూడా, పెళ్లి చేసుకున్నాం. ఇది కూడా మళ్ళీ ఫేస్బుక్ లోనే పరిచయం అంటాడు. ఈ ఫేస్బుక్ అలవాటు బాగా అంటే అప్డేటెడ్ గా బాగానే వాడుతున్నారు. ఈయనకి హాయ్ పెట్టి ఫేస్బుక్ లో ఎలా ఈయన పరిచయం అయ్యారు. ఆయనకు కూడా ఫస్ట్ లో 2018లో ఆయనకు కూడా ఇలాగే ఫేస్బుక్ లో హాయ్ మరి ఏదో రకంగా కలిసారు. ఫేస్బుక్ లో పరిచయం అని ఆవిడ మెన్షన్ చేసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజులు కాపురం, తర్వాత 498A గృహహింస అనుకున్నాం. 498A ఏమేం చేయొచ్చు అది. సో మనం ఫస్ట్ నుంచి పోరాడుతున్నదే 498A కదా. సరే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి అది తేలక ముందే, అంటే విడాకులు తీసుకోకుండానే ఈయన పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారట, భాస్కర్ ఏదో పేరు, ముని. పెళ్లి చేసుకున్న తర్వాత సో యాక్చువల్గా మన చట్టం ఏం చెప్తుందంటే బైగామి అంటే భర్త బతికుండగా భర్తతో విడాకులు కాకుండా మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోండి, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా పర్లేదు, సహజీవనం పర్వాలేదు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇది బైగామి చట్టం. సో తెలుసో తెలియదో, లేకపోతే గవర్నమెంట్ ఆడవాళ్ళు ఇంటి పెళ్లిళ్ళైనా చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చింది అనుకుంటుందో ఏంటో మరి తెలియదు. ఇలా నాదేమో నేను చేసేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే, మాకు సంబంధం లేదు, నేను ఎంతమంది ఏం చేసుకుంటాం అనే టైప్ లో ఆయన ఉండగానే మళ్ళీ ఈయన. ఈ మధ్యలో కూడా ఇంకా ఏవో 2-3 పేర్లు చెప్పారు మన జనసేన వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఇంకా అంటే ఆధారాలు మాట్లాడాలి మనం, మన కళ్ళ ముందు కనబడుతున్న ఆధారం కాబట్టి మనం దీని గురించి. ఇవి పక్క వచ్చిన ఎఫ్ఐఆర్ అంటే పక్క ఎవిడెన్స్ అది. ఇకపోతే వీడి గురించి ప్రస్తుతానికి అందరికి అర్థమైపోయింది. అది హనీ ట్రాప్ లేకపోతే ఏదైనా కానీ సరిగ్గా లేదు వ్యవహారం. బట్ ఈయనకి సంబంధించి, ఈ ఎమ్మెల్యే ఆరవ్ శ్రీధర్కి సంబంధించి ఆయన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆవిడ మధ్య జరిగిన వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆయన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, సీరియస్లీ చేసుకుందాం అని అనుకున్నాడు అంటారా? అంటే ఆ కోతలు, ఆ ఏడుపులు సిన్సియర్ గా చేసుకున్నాడు, సిన్సియర్ గా లవ్ చేశాడు, సిన్సియర్ గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆయనతో కూడా మాట్లాడించాడు, అన్ని చేశాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇలా రికార్డింగ్లు అన్ని చేసుకుంటుందో, డౌట్ వచ్చినట్టు, డౌట్ రావడం కాదు, రికార్డింగ్లు చేసుకుని ఏదో చిన్న పనులకు ఏదో మాట్లాడినట్టుంది, అర్థమైపోయింది. నువ్వు ఇది చేయకపోతే ఇది బయట పెడతా, ఓకే నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే, అది మేబీ ఇంటికి రావడం కావచ్చు, లేకపోతే డబ్బులు ఇవ్వడం కావచ్చు, మేబీ ఆ 25 కోట్ల ఆడియో రికార్డింగ్ కూడా కావచ్చు. సో ఎప్పుడైతే ఇది మొదలైందో నేనేదో మామూలు అనుకున్నాను, ఇలా ఎంత ఉందా అనుకుని భయపడ్డాడు. భయపడి ఇంకా రామ్ నీకు నాకు నీళ్ళంత నాకు వద్దని అనుకున్నాడు. ఎక్కడ పోతాను నేను చూస్తాను, నేను అంత చూస్తానని చెప్పి ఆవిడ వీడియోలు పట్టుకుని బయటకు వచ్చింది. ఇక్కడ ఆయనది మిల్లీమీటర్ కూడా తప్పలేదు. ఒకటి లవ్ ఆర్ రొమాంటిక్ రిలేషన్ లో, లేకపోతే వాడి పెళ్ళంతోనో వాడి గర్ల్ ఫ్రెండ్ తోనో ఎలా ఉంటాడు అనేది వాడి పర్సనల్, కంప్లీట్లీ వాడి పర్సనల్. అది పట్టుకొచ్చి ఈయన ఎందుకు వీడియో కాల్ మాట్లాడాడు, ఈయన ఎందుకు స్నానం చేసేది వీడియో పెట్టాడు, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేని మ్యాటర్ సార్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నాడు కదా, పార్టీలో ఉన్న బాధ్యతాయుతమైన ఒక ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఇలా న్యూడ్ కాల్స్ మాట్లాడడం అనేది, దానికి రెండింటికి ఎట్లా? అధికారంలో ఉన్నవాడు సంసారం చేయడా, అధికారంలో ఉన్నవాడు లవ్ చేయకూడదా, అధికారంలో ఉన్నవాడు గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా? ఆయన భార్య ఉండి ఇటువంటి పనులు చేశాడంటే అది నైతికంగా తప్పు, అది నైతికంగా చట్టరీత్యా కూడా కాదు. ఆయనకి భార్య లేదు, ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. అరే ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఇష్టము. ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయితో రొమాన్స్ చేసుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు,
మనకేం బాయ్, అది ఆయన పర్సనల్ లైఫ్, అది బయట పెట్టడమే తప్పు అసలు. ఓకే. ఇప్పుడు ఆయన ఏ రకంగా తప్పు చెప్పండి నాకు, ఏ కోసైనా ఆయనది తప్పు అనిపించట్లా. మనస్ఫూర్తిగా ప్రేమించాడు, కోసుకున్నాడు, వాళ్ళ చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడాడు, ఈ మాట్లాడని తెలిసి మానేశాడు. అవును. సో తనే 4-5 వెర్షన్స్ చెప్తూ ఉంది. ఇప్పుడు వీణానే ఆమె ముందే వాళ్ళ హస్బెండ్ ప్రోత్సహించాడు, అలాంటి మనిషి అయితే నువ్వు వచ్చేసేయని అన్నాడని అంటోంది. ఆడియో కాల్స్ లో అవే వినిపిస్తుంది. ఒకసారేమో డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పాడు, వెళ్ళిపోమని చెప్పాడు అంటుంది. ఒకసారేమో డైవర్స్ తీసుకోవడానికి ఈయన ఫోన్ చేసి మాట్లాడించాడు అని అంటుంది. 4-5 వెర్షన్స్ చెప్తూ ఉన్నాను. అండ్ సెకండ్ థింగ్ 5-6 అబార్షన్స్ అని అంటూ ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు సార్? ఇది కాకపోతే 50 ఏమవుతుంది? నో అది లీగల్ గా ఒక ఇది ఉంది కదా సార్, అది ఎంత ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద? కాదమ్మా, ఎవరు పెడతారు వెళ్ళి అబార్షన్ చేసేయండి అని అంటే చేసేస్తారా హాస్పిటల్స్ లో డాక్టర్స్? హాస్పిటల్ కాకపోతే నాటు వైద్యాలు తీసుకుంటారు, లేకపోతే బొప్పాయి రసాలు తాగుతారు. ఎన్ని జరగట్లేదు ఇవాళ రేపట్లో. ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని నీకు తెలుసు. ఇవాళ వీళ్ళంతా చిన్న పిల్లలే కదా, ఇవాళ రేపట్లో 18-20 ఏళ్ల పిల్లలకు కూడా తెలుసు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలనేది. మగాడికి తెలుసు, ఆడవాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళేం వాడాలో వీళ్ళేం వాడాలో అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు తెలీదు అయిపోయింది అని అన్ని కలబుల్ కబుర్లు. ఇప్పుడు ఏంటంటే ఏదో సరే ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి అనుకుందాం, పని తెలియదు అనుకుందాం, 30 ఏళ్ళు కదా, ఆల్రెడీ పిల్లని కన్నది కదా, సంసారం అంటే ఏంటో తెలుసు, బాగా తెలిసిన మనిషి కదా. మరి ప్రెగ్నెన్సీ వస్తుందని తెలిసి కూడా మరి సరే ఫస్ట్ టైం అంటే ఏదో జాగ్రత్తలు తీసుకోలేదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఇదేమిటి? 6వ సారి ఇద్దరు కాబట్టి 6వ సారి కూడా అనుకుందా ఏంటి?